అసలు నువ్వు నన్ను లవ్వే చేయలేదు, నిజంగా చేసావని నేనే ఫీల్ అయ్యా. ట్రూగా లవ్ చేశాను నిన్ను. నువ్వు అసలు నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు, నీ ముఖం నాకు చూపించకు. కాల్ కూడా చేయొద్దా కనీసం? ఫోన్ పేలైనా మెసేజ్ చేయొచ్చా? రిప్లై ఇస్తావు కదా. వీడేంటే వాడంతేలే. ఎంత జరిగినా నీకు సిగ్గురాదురా? నువ్వు ఒక్క నీకేం తెలుసు? హరీషు నెంబర్ ఉందిగా, టచ్ లో ఉంటా, కాల్ చేస్తా ఉంటా. ఛాన్స్ దొరికింది కదా, వాడు వాడు. ఫస్ట్ టైం నువ్వు నాకు మెసేజ్ చేసినప్పుడే నీ నెంబర్ బ్లాక్ చేశా. నీకు తెలియదేమో. డీపీ కూడా కనిపించదు చూడు. ఓహో అప్డేట్ లో ఉన్నావే. అమ్మయ్య నువ్వెక్కడ సెట్ అయిపోతావు అని చెప్పి ఓ టెన్షన్ పడిపోయా. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందిరా. వనజాక్షికి నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళ బావతో పెళ్లి. తనని డిస్టర్బ్ చేయకు. అయితే ఏంటి, ఎంగేజ్మెంట్ అయిపోయి లోపు ఏదో ఒకటి అయ్యి క్యాన్సిల్ అయిపోతే నాతో వచ్చేస్తావు కదా. ఇంత జరిగినా నీకు సిగ్గులేదారా? నా తమ్ముడివేనా నువ్వు? ఉండదు ఒక్కరే కదా అక్క. హే రుషు, ఇది కామెడీ కాదు కదా, లైఫ్. బాబీ, నీతో మొత్తం నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను. నీ మీద నాకు లవ్వే లేదు. బాయ్. సారీ, గుడ్ బాయ్. సరే అయితే బాయ్. హే అలా అనకు. వనజాక్షి ఈ గూడు వల్లే కదక్క తను నన్ను రిజెక్ట్ చేసింది. నిజం అంటే ఫీల్ అవుతాడేమో. కాదులేరా, నేనేం తప్పు చేశా అక్క? బాగా తమ్ముడు. చూస్తుందా అక్క? వెళ్ళిపోయారా? చూడట్లేదా? అమ్మ ఈ పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్. ఆయన మనకి కొత్త. ఈ కాలం అమ్మాయిలకి నాలాంటి మంచి అబ్బాయిలు నచ్చరక్క. మనకేమైనా కొత్త ఏముంది? ఇంకో అమ్మాయిని ఎత్తుకోవడమే. ఏజెంట్ బాబీ పదరా. మనకి అన్ని కొత్త ఏంట్రా, నడి ఇంకో వనజాక్షిని ఎత్తుకుందాం. మీరు మారరా, మీతో ఉండి నేను తప్పు చేశా. Mission Manjari complete!